నమస్తే. కాళేశ్వర కమిషన్ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారికి, అలాగే ఈటల రాజేందర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు, సో వీళ్ళందరూ కూడా కాళేశ్వర కమిషన్ సంబంధించి నోటీసులు కూడా పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు గారు సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. సో మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ పవానీ గౌడ్ గారు. సో మేడం చెప్పండి, హరీష్ రావు గారు పీపీటీ ప్రెజెంటేషన్ చేశారు, కానీ ఇటేమో ఇదంతా కూడా కాళేశ్వరం పెద్ద స్కామ్, అందులో చాలా కమిషన్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా ఉంది అని చెప్పేసి ఇటు బీజేపీ చెప్తాను, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తాను. ఏమంటారు? బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక కుయుక్తులు కట్టి మొన్న ఎలక్షన్లల్లా రెండు జాతీయ పార్టీలు ఒకటైన విషయం అందరికీ తెలుసు. అదే విధంగా ఓటమి పాలైనాక కూడా కేసీఆర్ గారికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఆయన మీద అంటే ప్రజలకున్న ఆయన ప్రేమను తగ్గిద్దామనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేసి పదే పదే చెప్తున్నారు. ఎలక్షన్ ముందు కూడా బీజేపీ వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. అదే బీజేపీ వాళ్ళు నితిన్ గడ్కరీ లాంటి పెద్ద పెద్ద నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రపంచమే నిబ్బరపోయే విధంగా రూపకల్పన చేసి కట్టిన ప్రాజెక్టు, ఇంత తక్కువ కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడము, నీళ్లు అందించడము అనేది ఎవ్వరం కూడా కలలో అనుకోలేదు అనేసి బీజేపీ వాళ్ళే చెప్పిండ్రు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి మామ కూడా చెప్పిండు, 94,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టులా 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అనేది ఆయననే ప్రశ్నిస్తాడు. అంటే మామకే ఈయన విషయంలో పొంతనలేవు, కాంగ్రెస్ నాయకులకు ఒకరికొకరికి కూడా పొంతనలేవు. నిన్న ఏదైతే ఆలేరులో సభ పెట్టుకున్నాడు, గంధమల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఓపెన్ చేసిండో అది ఎక్కడిది? ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి వెళ్ళి గిట్ల ఎత్తిపోతాడా రేవంత్ రెడ్డి అందులోకి నీళ్లు? లేకపోతే ఢిల్లీ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో ఉన్న ఇండ్ల నుంచి వెళ్ళి ఏమన్నా ఎత్తిపోతాడా? కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే గంధమల్ల ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వండినాయి పంటలు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియక అవాకులు చెవాకులు పేరుతో కేసీఆర్ గారిని బదనాం చేద్దామనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు. రేపు 11వ తారీఖు కేసీఆర్ గారు హాజరవుతారు, అంతకు ముందు హరీష్ అన్న గారు హాజరవుతారు. ఏం జరిగింది ఏంది అనేది ప్రజలకు కూడా ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క ఇంటికి చెప్పబోతున్నారు. సో నిన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, అండ్ గతంలో ఇదే ఈటల రాజేందర్ గారు సో లేదు మొత్తం కేసీఆర్ కి సంబంధం, కేసీఆర్ చెప్తేనే మేము చేస్తామని చెప్పేసి అట్లా ఆ విధంగా మాట్లాడిన సో నిన్న కేసీఆర్ సంబంధం లేదు, సో కంప్లీట్ క్యాబినెట్ పైన విషయం అంటే ఇద్దరు పార్టీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయినాయి కాబట్టి ఇవంతా మాట్లాడుతున్నారు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిమని. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ కాలేదు, కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయింది. ఎందుకంటే కేసీఆర్ గారిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారు ఏదైతే జరిగిందో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా ప్రతినభూని కట్టిండ్రో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడిండ్రు. ఇంకొకటి ఆయనను పిలిచినా కూడా అక్కడ అవినీతి జరగలేదే అని చెప్పిండ్రు. ఇప్పుడు రేపు రాబోయే రోజులల్లా వీళ్ళిద్దరిని పిలిచినా కూడా అక్కడ అవినీతి జరగలేదే అనేది తెలిసిపోతుంది. ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ప్రజల గుండెల నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదు. సో నేను సభలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటు 10 ఏళ్ల పాటు చేసిన పాపాల వల్ల మీరు పడ్డారు అని చెప్పేసి ఈ విధంగా చేయడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ కాదా దయ్యాల పార్టీ, సో వాళ్ళ సొంత కూతురు కవితని ఇట్లా బయట ఎలగొట్టడం ఏంటి, ఫస్ట్ వాళ్ళని చక్కగా చేయండి అని ఈ విధంగా కొన్ని కమెంట్స్ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారు. ఆ కమెంట్స్ పైన ఇప్పుడు ఎవరిని ఎల్లగొట్టలేదండి, పార్టీల నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు. దేవుడి దగ్గర దయ్యాలు ఉండేవి, ఏదన్నా దయ్యం పడితేనే దేవుని దగ్గరికి వచ్చి పోవాలని కోరుకుంటారు. దేవుడు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన దేవుడు కేసీఆర్ గారు, ఆయనకి ఏదో ఏజ్ కొంచెం అదైపోయి జారి పడితే దాన్ని పాపాలు చేసిండు పడ్డడు అనే నీచపు నికృష్టపు సంస్కృతి బుద్ధి రేవంత్ రెడ్డిది. ఒక తండ్రి వయసులున్న పర్సన్ ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియదు ఆయనకు. పదే పదే ఆయన చావును కోరుకుంటున్నాడు, ఆయనకు పుణ్యము పాపము ఏదేదో అంటగడుతున్నాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు రేవంత్ రెడ్డి. నువ్వు ఏది చేస్తున్నావో రేపు నీకు తిరిగి అదే వస్తుంది. నువ్వు నోటి నుంచి ఏది అంటున్నావో నీకే అదే జరుగుతుంది. సో ఫైనల్ గా చెప్పండి మేడం, ఏం చెప్పబోతారు? రేపు హరీష్ రావు గారు వెళ్తారు, అలాగే ఇటు కేసీఆర్ గారు వెళ్తారు. సో తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ కమిషన్ల లెక్క కాకుండా కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవనాధారం అని తెలుసుకొని నీళ్లను ఏ విధంగా ప్రజలకు ఇయ్యాలో తెలుసుకొని గుర్తెరిగి మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చెవాకులు పేరుతే ఊరుకునేలే లేదు, కేసీఆర్ గారి మీద కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళ మీద కానీ.
సో విన్నారు కదా పావని గౌడ్ గారు చెప్తాను. సో ఇలాంటి అంటే ఇవన్నీ మాటలు కూడా అవాకులు చవాకులు మాత్రమే. సో ఇవన్నీ కూడా రేపు ప్రజల ముందుకు వస్తారు. సో అప్పుడు తెలుస్తుంది అని చెప్పి పావని గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.